పొద్దున ఈరోజు టమాటాలు కొన్నామండి ఇంటి ముందట 5 కిలోలు 50 రూపీస్కి ఇచ్చాడు. పప్పు 4 కిలోలా ఓకే 4 కేజీస్ 50 రూపీస్కి ఇచ్చారనమాట. అయితే మేము అప్పుడప్పుడు హోటల్లో కానీ లేదా షూట్కి ఏం చేస్తామంటే ఒక గ్రేవీ రెడీ చేసి పెట్టుకుంటాం. అది మనకు కావాలి అనుకున్నప్పుడు యూస్ చేసుకోవచ్చు అనమాట. దేనికి యూస్ చేయాలి అంటే ఎంతసేపు టమాటాలను చూపిస్తా యశ్విన్ అనుకుంటే నేను చెప్తా. దేనికి యూస్ చేయొచ్చు అంటే బ్రెడ్ పిజ్జాకి యూస్ చేసుకోవచ్చు, రెగ్యులర్ పిజ్జాకి యూస్ చేసుకోవచ్చు, ఫ్రైడ్ రైస్కి యూస్ చేసుకోవచ్చు, చపాతీకి యూస్ చేసుకోవచ్చు, బ్రెడ్ పైన స్ప్రెడ్ లాగా యూస్ చేసుకోవచ్చు, టమాటా కర్రీకి యూస్ చేసుకోవచ్చు, టమాటా చట్నీకి యూస్ చేసుకోవచ్చు. ఏ కర్రీ చేసినా సరే కొంచెం మనం ఈ గ్రేవీ వేసేస్తే ఇంకా మళ్ళీ మనం ఎక్కువ మసాలాలు కానీ గ్రేవీ కోసం వేయాల్సింది ఏమీ ఉండకుండా ఉంటుందన్నమాట. దానికోసం టమాటాలని ఇలా కట్ చేశాను. ఇలా కట్ చేసి దీన్ని ఏం చేయాలో చెప్తాను రండి. సో ఇప్పుడు ఈ టమాటాలని కుక్కర్ గిన్నెలో డైరెక్ట్గా వేసేసుకోండి. వేసేసి ఒక్క చుక్క కూడా నీళ్ళు అవసరం లేదు, ఇందులోనే చాలా వాటర్ వస్తాయి. 3 విజిల్స్ పెట్టేయాలి. సో మరి కుక్కర్ విజిల్ వచ్చే లోపల టమాటా జ్యూస్ చేసుకొని తాగుతామా యశు? దా టమాటా జ్యూస్ కూడా చూపిస్తాం మీకు. ఎట్లా అంటే టమాటాలని ఇలా కట్ చేసేయండి, బాగుంటుంది, నాకు చాలా ఇష్టం. నేను ఈ టమాటాలు కట్ చేస్తుంటా, నువ్వు క్యారెట్లు తీసుకోరండి, నిమ్మకాయ కూడా. టమాటాలు కట్ చేసేసా, టమాటాలు ఇందులో వేస్తున్నా. మంచి పండిన టమాటాలు అయితేనే బాగుంటుంది. అండ్ క్యారెట్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. క్యారెట్ వేసేసి మిక్సీ పట్టడమే, మొత్తం మెత్తగా మిక్సీ పట్టాలి. ఇలా మొత్తం మిక్సీ పట్టిన తర్వాత ఇందులో నిమ్మకాయ పిండేసి అలాగే వాటర్, మరి థిక్ ఉంటుంది అది, కొంచెం వాటర్ వేస్తే బాగుంటుంది. బౌల్ తీసుకొని అలాగే ఇక్కడ ఒక స్ట్రైనర్ ఉంటుంది, ఈ స్ట్రైనర్ తీసుకొని వేసేసి తిప్పేసి ఇట్లా ఆ టమాటో గింజలు అవి ఉంటాయి కదా, పొరపాటున కూడా లోపలికి వెళ్ళకుండా. అండ్ ఇలా క్యారెట్ ముక్కలు ఏమైనా కొంచెం మిక్సీ అవ్వకపోతే నేను తాగేస్తా. యశు గొంతులో అడ్డం పడ్డది, దగ్గు వస్తుంది, ఊపిరాడట్లేదు, పిచ్చి పిచ్చిగా ఉంది, వామిటింగ్ అవుతుంది అని అన్ని కథలు చెప్తుంది. ఎందుకైనా మంచిది, టమాటో గింజలు కూడా తీసేయడం మంచిదే కదా అని చెప్పేసి అంతే. టమాటో జ్యూస్ రెడీ అయిపోయింది. కుక్కర్ విజిల్ వచ్చే లోపల జ్యూస్ తాగేద్దాం యశు. ఇంత జ్యూస్ తాగిన తర్వాత నైట్ డిన్నర్ ఎవ్వరు చేయరు. అఫ్కోర్స్ మేము కూడా చేయం, ఎందుకంటే ఆల్రెడీ 2 సార్లు మటన్ కర్రీ వేసుకొని తినేసాం. తక్కువ ఉంది నాకు. తాగు, నేను తాగుతా. సో 3 విజిల్ వచ్చేసాయి, స్టవ్ ఆఫ్ చేసేసాను. లోపల ఉన్న ప్రెషర్ పోయిన తర్వాత మిగతా చెప్తాను. ఇలా సాఫ్ట్గా ఉడికిపోయిన తర్వాత ఫస్ట్ ఈ స్కిన్ తీసేయండి. ఇది టమాటాలు చవకున్నప్పుడనే కాదండి, మామూలుగా కూడా మీరు చేసి పెట్టుకోవచ్చు. మార్నింగ్ పిల్లలకి టమాటో రైస్ చేసి ఇవ్వడానికైనా గ్రేవీ చేయడానికైనా చాలా ఈజీగా ఉంటుంది. ఇందులో కొంచెం మనం ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తే కనుక నింపు అలాంటివి మనకి 1 మంత్ అయినా ఉంటుంది. కానీ మేమైతే హోటల్లో ఏం చేస్తామంటే 5 డేస్కి ఒకసారి, 1 వీక్ ఒకసారి ఇలా గ్రేవీ లాగా చేసి పెట్టుకుంటాం. టమాటో గ్రేవీ చేసుకుంటాం, మక్ని గ్రేవీ చేసుకుంటాం, అలా చేసి పెట్టేసుకుంటాం అనమాట. అప్పటికప్పుడు ఆర్డర్ వచ్చినప్పుడే చేయాలి అంటే ఇవన్నీ కష్టం కాబట్టి. సో ఇప్పుడు కడాయి పెట్టేసి కడాయిలో ఇదంతా వేసేసుకోండి. కొంచెం ఇలా మ్యాష్ చేసుకోండి బాగా. జాడీల్లో పెట్టేసుకొని మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు మంచిగా. ఇప్పుడు ఇందులో కాస్త పసుపు, ఉప్పు మటుకి నిండుగానే వేయాలి. కారం ఇంట్లో ఉంటే
జీలకర్ర పొడి వేసుకోండి, లేకపోతే కొంచెం జీలకర్రని ఫ్రై చేసి ఇందులో వేసుకుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అలాగే కాస్త ధనియాల పొడి, కొంచెం వెనిగర్, మనం స్టోర్ చేసుకోబోతున్నాం కాబట్టి. అలాగే 1 కిలో టమాటాకి ఒక 100 గ్రామ్స్ ఆయిల్ వేసేసుకోండి. ఇంకంతే, దీన్ని ఇలాగే వదిలేయండి. ఇది ఉడికి 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 దగ్గరగా వచ్చేస్తుంది. 15-20 మినిట్స్ పడుతుంది. ఇంకొంచెం ఎక్కువ టైం కూడా పట్టొచ్చు. దగ్గరగా ఉడికి నూనె పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలన్నమాట. ఉడుకుతూ ఉడుకుతూ స్టవ్ అంతా పాడవుతుంది, తుల్లుతుందని నేను మూత పెట్టాను. సో ఇలా దగ్గరగా వచ్చేయాలి, నూనె మొత్తం పైకి తేలాలన్నమాట. సో ఇలా స్టవ్ ఆఫ్ చేసేసాను. మొత్తం కలిపేసుకోండి. చల్లగా అయిన తర్వాత ఇంకా థిక్గా అవుతుంది. మొత్తం చల్లగా అయిన తర్వాతనే బాటిల్లో షిఫ్ట్ చేసి మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. దీంతో మీరు చక్కగా పిల్లలకి లంచ్ బాక్స్ కూడా ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు. పొద్దునే అన్నం వండేసి అన్నం కాస్త చల్లగా అయిన తర్వాత ఈ గ్రేవీ మీకు ఎంత అవసరం అంత గ్రేవీ కలిపేయండి. ఇందులో ఆల్రెడీ ఉప్పు కొంచెం ఎక్కువగానే వేసాం కాబట్టి మీరు మళ్ళీ ఉప్పు వేయాల్సిన అవసరం ఉండదు రైస్లో. సో ఏం చేయండి అంటే కొంచెం నెయ్యితోని పిల్లలకి చక్కగా తిరగమూత పెట్టండి. జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, పల్లీలు అవన్నీ వేసి చక్కగా తాలింపు చేసేసి మనం కలిపిన రైస్ని అందులో వేసి మళ్ళీ వేడి చేసి ఫ్రైడ్ రైస్ లాగా చేసిస్తే చాలా బాగుంటుంది. అలాగే ఉల్లిపాయలు బాగా వేయించుకొని మెంతికూర కానీ వేరే వెజిటేబుల్స్ అన్నీ వేసేసి కొంచెం ఈ గ్రేవీ వేసుకొని చాలా చేసుకోవచ్చండి ఈ గ్రేవీతో. సో ఇలా ట్రై చేయండి. టమాటాలు ఒకవేళ మీ దగ్గర ఎక్కువ ఉన్నాయంటే ఇలా నిల్వ చేసుకోవడానికి బాగుంటుంది అనమాట. సో చూసారు కదా, రెసిపీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. మళ్ళీ కలుద్దాం. బాయ్.